కాంగ్రెస్ సర్కార్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని అన్నారు. స్పీకర్ సభ్యుల హక్కులు కాపాడాలని, సభలో ప్రశ్నోత్తరాలు ఎందుకు రద్దు చేశారని తెలిపారు. ప్రభుత్వ జీవోలు వెబ్సైట్లో ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. టీజీఐఐసీ, హెచ్ఎండిఏ భూములు కుదవపెట్టి అప్పులు తెస్తున్నారని ఆరోపించారు. యాసంగి పంటలు ఎండిపోవడంపై ప్రభుత్వానికి బాధ్యత లేదా అని అడిగారు. ప్రశ్నోత్తరాల్లో బీఆర్ఎస్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రభుత్వం పారిపోతుందని విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని అన్నారు. స్పీకర్ సభ్యుల హక్కులు కాపాడాలని, సభలో ప్రశ్నోత్తరాలు ఎందుకు రద్దు చేశారని తెలిపారు. ప్రభుత్వ జీవోలు వెబ్సైట్లో ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. టీజీఐఐసీ, హెచ్ఎండిఏ భూములు కుదవపెట్టి అప్పులు తెస్తున్నారని ఆరోపించారు. యాసంగి పంటలు ఎండిపోవడంపై ప్రభుత్వానికి బాధ్యత లేదా అని అడిగారు. ప్రశ్నోత్తరాల్లో బీఆర్ఎస్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రభుత్వం పారిపోతుందని విమర్శించారు.